బాలాపూర్ లడ్డు వేల మొదలైంది. అక్కడ లైవ్ చూద్దాం. భాగ్యనగరానికి తలమానికమైనటువంటి బాలాపూర్ గ్రామం ఈ రోజు భారీ వినాయకుడు నవరాత్రులు నిత్య పూజలు అందుకొని వినాయక సాగరం వైపు నిమజ్జనోత్సవానికి బయలుదేరుతున్న కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి మరియు పట్టణ కార్తీక్ రెడ్డి గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలతో గ్రామ ప్రజలతో చుట్టుముట్టు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరునా తెలియజేస్తున్నామని చెప్పి చెప్తున్నాము. ఈ రోజు బాలాపూర్ గ్రామం వినాయకుడు నవరాత్రుల పూజలు ముగించుకొని పోయే కార్యక్రమానికి తొలి రోజు నుంచి బాలాపూర్ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామ ప్రజలు అయినటువంటి వారికి జంటనగర ప్రజలు వేలాదిగా దర్శించుకున్న భక్తులందరికీ కూడా ఈ నిత్య వినాయకుడు వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి బాలాపూర్ గణేష ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు జంట నగరాల ఉండే సెట్టింగ్లను ఒక్కటిగా నిలిపిన బాలాపూర్ సెట్టింగ్ టాప్ 5లో ఒక్కటిగా నిలిపిన ఉన్నటువంటి సెట్టింగ్ వేసిన సుధాకర్ రెడ్డి గారికి బాలాపూర్ గణేశోత్సవ సమితి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుందని చెప్తున్నాం. ఉన్నటువంటి ఈ గణేశ మండపానికి టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఉన్నటువంటి దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారని చెప్పి కూడా బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి మాకు ఉత్సవ సమితి మొత్తం కూడా గ్రామ ప్రజలు ఉన్నటువంటి సంతోషిస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఎప్పుడు అని చేస్తున్నటువంటి లడ్డు వేలం గత 21 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 450 రూపాయలకు మొదలుకొని వెనుకకు తిరిగి చూడకుండా 9,50,000 రూపాయలకు సింగిరెడ్డి జయేంద్ర రెడ్డి గారు దక్కించుకున్నారు. వారితో పాటు ఇప్పుడు కొత్త భక్తులు కూడా వారు పేర్లు నమోదు చేసుకొని లడ్డూ కొనడానికి ఊరుతున్నారు. ఆ డబ్బునున్నటువంటి బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నటువంటి వృధా చేయకుండా నూతన దేవాలయాలకు, పురాతన దేవాలయాలకు, ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్రంలో ఆలయం వస్తే మేమున్నామని చెప్పి కూడా బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి మహబూబ్నగర్ బాధితులకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వచ్చిన డబ్బులంతా కూడా 38,68,000 రూపాయలకు బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి వివిధ ఉన్నటువంటి కార్యక్రమాలకు చేసిందని చెప్పి కూడా చేసుకుంటూ ఇప్పుడు కూడా ఏమైనా మంచి ఉన్నటువంటి పనులు చేస్తే బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి అందరూ కూర్చొని కూడా ఏదైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ ఉన్నటువంటి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే హైదరాబాద్ మరియు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ చైర్మన్ అయినటువంటి సింగిరెడ్డి పెంటారెడ్డి గారు కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజకి. ఈరోజు బాలాపూర్ గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసినటువంటి నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున గణేష్ ఉత్సవ సమితి సభ్యులకందరికీ పేరు పేరున బాలాపూర్ ప్రజలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులందరికీ, సోదరీమణులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత 38 సంవత్సరాల సంది బాలాపూర్ గణేష్ ఉంది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పోవడానికి కారణమైనటువంటి గణేష్ ఉత్సవ సమితి వారిని తర్వాత వారికి సహకరిస్తున్నటువంటి బాలాపూర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా బాలాపూర్ గణేశుడు అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గణేష్ ఉత్సవ సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అలాగే భక్తులందరూ కూడా మీ యొక్క విలువైన వస్తువులను దయచేసి భద్రంగా దాచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ పిక్ పాకెటర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను. అలాగే బాలాపూర్ కౌన్సిలర్ అయినటువంటి ఇబ్రాహిం శేఖర్ గారు కూడా వేదిక పైన ఆశీనులు కావాల్సిందిగా మనం చేస్తున్నాము. బడంపేట్ నగర పంచాయతీ 2 నరసింహాలు, అటువంటి నరసింహాలలో ఒకటైనటువంటి వైస్ చైర్మన్
వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈరోజు బాలాపూర్ గ్రామంలో నుంచి బయలుదేరుతున్న గణేష్ సందర్భంగా బాలాపూర్ గ్రామ ప్రజలకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్న గారికి, అదేవిధంగా చెవెల్లి ముద్దుబిడ్డ కార్తీక్ అన్న గారికి, అదే ఎమ్మెల్సీ అన్నగారికి, పేరు పేరున పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా మన పోలీసు బృందానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు బాలాపూర్ అంటే ప్రపంచంలోనే అందరూ ఇక్కడి రాని భక్తులందరూ కూడా మీడియా ద్వారా చూడడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా కొంత సమయం తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే బడంపేట నగర పంచాయతీకి మొదటి సింహమైనటువంటి సామ నరసింహ గౌడ్ గారు కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ రోజు గణేష్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నయ్య గారికి, అదేవిధంగా కార్తీక్ రెడ్డి అన్నయ్య గారికి, అదేవిధంగా రామచంద్రరావు ఎమ్మెల్సీ గారికి, వివిధ పార్టీ నాయకులకు, మా కౌన్సిలర్ సోదరిమణులకు, మా వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ బాలాపూర్ అంటేనే ఒక ప్రత్యేకత. అమెరికా, లండన్, జపాన్ ఒక లడ్డు తరఫుకెళ్ళి 20 ఏళ్ల నుండి పాకింది కాబట్టి బాలాపూర్ కు ఇక్కడ లడ్డు వేలం పాట వాడుతున్నారంటే బాలాపూర్ తరఫుకెళ్ళి ప్రతి గణేశం దగ్గర వాడుతున్నారని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మా బడంపేట నగర పంచాయతీ పరిధిలో ఉన్న బాలాపూర్ అది ఎంతో నాకు గుర్తింపు కూడా తెచ్చిందని, అది ఎట్లా మన వినాయకుడి తరఫుకెళ్ళి లడ్డు వేలం పాటకెళ్ళి బడంపేట నగర పంచాయతీకి గుర్తింపు అందరికీ, బాలాపూర్ ప్రజలకు అందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు చాలా చల్లగా చూడాలని వినాయక మహారాజ్కి వచ్చే సంవత్సరం కన్నా ఇంకా మంచిగా అన్ని పంటలు వర్షాల గురించి చాలా బాగుండాలని మనవి చేస్తూ, ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన గమనించింది ఒకటి ఉంది. మన శాసనసభ్యులైన తీగల కృష్ణారెడ్డి అన్నయ్య కూడా 3 ఏళ్ల క్రితం కొన్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు. కాబట్టి మీరు కూడా ఆశించి మంచిగా లడ్డు కొనాలని కోరుకుంటూ, అందరికీ మన హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, ఈ విధంగా ఈ గణేష్ ఉత్సవ సమితికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ప్రతి సంవత్సరం ఇదే విధంగా ముందుకు పోవాలి, మంచి బాగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. బడంపేట నగర పంచాయతీ ప్రజలకంతా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వినాయకుడు అందరికీ చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు బడంపేట నగర పంచాయతీ కోఆప్షన్ సభ్యులు వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు కులన్ శంకర్ రెడ్డి గారు భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. బోలో గణేష భగవానకి జై, బోలో గణేష భగవానకి జై, బోలో గణేష భగవానకి జై, బోలో గణేష భగవానకి, భారత్ మాతా की, अपनी माता की, सबकी माता की, वंदे वंदे. బాలాపూర్ గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 36వ సంవత్సరంగా కొనసాగుతూ ఉన్నటువంటి సామూహిక గణేష నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అత్యంత మహారథులు, ఈ యొక్క ఉత్సవాలకు ప్రధాన భూమికగా నిర్వహిస్తున్నటువంటి త్యాగధనులైన గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు గారు, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్ ప్రాంత 3 జిల్లాల నుండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శ్రీ రామచంద్రరావు గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు పి కార్తీక్ రెడ్డి గారు,
గురువరిలు పెద్దలు దైవాజ్ఞ శర్మ గారు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులారా, హిందూ బంధువులారా, ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల వారు, ప్రజాప్రతినిధులు, డిసిసిబి చైర్మన్ పెంటారెడ్డి గారు, ఇతర పెద్దలంతా కూడా పాలు పంచుకుంటా ఉన్నారు. అందరికీ విచ్చేసిన వేలాది మంది హిందూ బంధువులకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, పోలీసు ఉన్నతాధికారులకు, ప్రభుత్వ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈనాడు స్వతంత్ర పూర్వం ఏదైతే మనకు బాల గంగాధర్ గారు జాతి మొత్తాన్ని భారత జాతిని ఏకతాటి మీద తీసుకురావడానికి మహారాష్ట్రలోని పూణేలో ఏదైతే అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను, అన్ని వర్గాల ప్రజానికాన్ని ఒకే వేదిక తీసుకురావడానికి ఏదైనా వేదిక ఉన్నదా అంటే గణేష్ ఉత్సవాలు మాత్రమే. కుల మత వర్గాలకు, రాజకీయాలకు తావు లేకుండా ఒక ఏకతాటి మీద తెచ్చేటువంటి శక్తి గణేష భగవానికి ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితిని స్వర్గీయ పుల్లారెడ్డి గారు, స్వర్గీయ నరేంద్ర గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు మొత్తం బాలరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, భగవంతరావు గారు, అనేక మంది సంఘ పెద్దలు ఈ యొక్క భాగ్యనగర గణేష ఉత్సవాలను నిర్వహించడానికి నాడు శ్రీకారం చుట్టారు. ఎందుకు? భాగ్యనగరంలో మతోన్మాద శక్తులు పెరిగిపోతా ఉన్నాయి, మతాచారులుగా దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ఈ మత శక్తులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పెద్దలు వాళ్ళ చిన్న నివాసి పెద్దలు మహేందర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఏదైతే అదేవిధంగా టిఆర్ఎస్ నాయకులు కొత్త మనోహర్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఏదైతే హైదరాబాదు మరో పాకిస్తాన్ గా నిర్మాణం చేస్తామని చెప్పి ఉత్తర ప్రగాఢంగా కలిపినటువంటి దేశద్రోహుల గుండెల్లో హిందుత్వం ఒక సింహశబ్దంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఏదైతే దైవభక్తితో, దేశభక్తితో ధర్మానికి ఎవరైనా ఏదైనా వెన్నుపోటు కొలిసిన ప్రయత్నం చేస్తే ఏ మతస్థుడైనా ఈ హిందూ మహాసముద్రంలో బాలాపూర్ నుంచి వినాయక సాగరం వైపు కదిలే వినాయక హిందూ మహాసముద్రంలో మసై పూడిన కాక తప్పవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సోదరులారా, సోదరమల్లారా, బాలాపూర్ గణేశుడికి ఒక మహోత్తమైన ఘట్టం ఉంది. ఈనాడు లడ్డూ వేలం ద్వారా కానీ, విరాళాల ద్వారా కానీ వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బుల ద్వారా గత 20 సంవత్సరాలుగా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం, శివాలయం, మహంకాళి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ప్రభుత్వ పాఠశాల వరద జాతీయ విపత్తు వస్తే వరద విపత్తు కోసం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సోదరులందరూ కూడా విరాళాలు ఇచ్చి తమకు జాతీయతను, దేశభక్తిని చాటుకున్నారు. బాల గంగాధర్ లాంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పెద్దల ఆశీర్వాదంతో బాలాపూర్ గ్రామానికి నాడు ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర బాలాపూర్ గ్రామము తయారైందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా గణేష్ లడ్డూ కార్యక్రమాలను శ్రీకారం చుట్టి లడ్డూ వేల కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో చరిత్రలో లిఖించబడే విధంగా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి నిలబడింది. దానికి బాలాపూర్ ఒక యువత, బాలాపూర్ ఒక యువకుడు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అందరి వల్ల కృషి అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరుల చాలా కాలతం అయింది, పెద్దలు మాట్లాడాలి. మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా గణేష భగవాన్ యొక్క శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్, బోలో గణేష్ భగవాన్ కి, బోలో గణేష భగవాన్ కి, జై శ్రీరామ్. ధన్యవాదాలు. అలాగే కందికూరు జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి గారు భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి వక్తలందరూ కూడా సమయాభావాన్ని అర్థం చేసుకొని 2 నిమిషాలు మాత్రమే మాట్లాడవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈనాడు మన బాలాపూర్ ఉత్తమ మన గణేష్ మన లడ్డూ వేలం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు మన జిల్లా మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, మన స్థానిక ఎమ్మెల్యే శ్రీల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన యువ నాయకుడు కార్తిక్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు,